ఏమండోయ్! ఈరోజు ఒక మంచి కూర ఈ వీడియోలో చూపిస్తానండి మీకు. ఇవేం మొక్కలనుకుంటున్నారు? పుచ్చకాయ ముక్కలండి. అదేనండి, మీరు విన్నది నిజమే. వాటర్ మెలాన్ పుచ్చకాయ ముక్కలతోటి ఒక అద్భుతమైనటువంటి కూర చూపిస్తానండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. వేసవికాలంలో దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు మనకి లభిస్తాయన్నమాట. కానీ పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడల్లా ఈ కూర వండుకోకండోయ్! ఒక్కసారి మాత్రమే వండుకోండి. ఎందుకంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది కానీ దీన్ని ఇలా వండుకుని తినడం నాకు అస్సలు ఇష్టం లేదండి. కాబట్టి మీరు కూడా పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి మాత్రమే దీన్ని వండుకు తినండి. మరి ఎందుకు అలా అంటున్నాను అనేది నేను వీడియో చివరిలో మీకు చెప్తానండి. మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కాయగూరలతోటి మనం కూరలు చేసుకు తింటూ ఉంటామండి. ఎప్పుడో ఒకప్పుడు రొటీన్కి భిన్నంగా మరి వెరైటీగా ఈ కూర మీ పిల్లలకి చేసి పెట్టినా, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినా, చుట్టాలకు చేసి పెట్టినా ఆహా అని తప్పనిసరిగా అంటారు సుమండి. మహారాజులొచ్చారు మహారాజులొచ్చారు మా ఇంటికొచ్చారు, మా మంచి వారంట మనకున్న వారంట మాకెంతో నచ్చారు. ఏమండోయ్! ఈరోజు ఈ వీడియోలో పుచ్చకాయ తొక్కలతోటి గుమగుమలాడే మంచి కూర ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ పుచ్చకాయ తొక్కలతోటి కూర మాత్రమే కాదండి, చాలా రకాలు తయారు చేసుకోవచ్చు. మనం సొరకాయని ఎన్ని రకాలుగా అయితే ఉపయోగించుకుంటామో అన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు అండి. తురిమి ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, చపాతీ పిండిలో వేసుకుని చపాతీలు చేసుకోవచ్చు, ఇంకా టూటీ ఫ్రూటీ ముక్కలుగా కూడా తయారు చేసుకోవచ్చండి. దీంట్లో ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయన్నమాట. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూడండి. పుచ్చకాయని మనందరికీ తెలుసు కదండి, లోపలటి ఎర్ర భాగం అంతా కూడా ఎర్రటి గుజ్జు అంతా తినేయాలన్నమాట. అయితే పుచ్చకాయ వల్ల మనకి ఎక్కువ లాభాలు రావాలంటే ఆ ఎర్రటి గుజ్జుతో పాటు గింజలు కూడా తినేయాలండి. ఎందుకంటే పుచ్చ గింజల్లో హై ప్రోటీన్ ఉంటుందన్నమాట. తర్వాత పుచ్చకాయకి పైన గ్రీన్ కలర్ భాగం ఉంటుంది కదా, అది కూడా తీసేయాలండి. ఇది ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి ఈ మూడు బరకగా కచ్చాపచ్చా రుబ్బు పెట్టుకోవాలండి. అదేవిధంగా పెసరపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇవి రెడీ చేసుకోవాలండి. ఇంకా దీంట్లో మనం కారం పౌడర్ ఏమి వేయమండి, ఉప్పు వేసుకుంటాము. ఇంకా పోపు సామాన్ రెడీ చేసుకోవాలన్నమాట. ముందుగా మనం కడాయిలో నూనె పోసుకోవాలండి. నూనె పోసుకుని నూనె వేడైన తర్వాత ఈ విధంగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ పోపు వేయించుకోవాలండి. అయితే పోపు అనేది ఎప్పుడు కూడా బాండి పూర్తిగా వేడెక్కిన తర్వాతే ఆయిల్ వేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఆయిల్ వేడవుతుందనమాట. ఎందుకంటే ఆయిల్ని మూకుట్లో వేసి మరగబెట్టకూడదండి. దాంట్లోంచి టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి, అంటే విష పదార్థాలు రిలీజ్ అవుతాయి అన్నమాట. అందుకని ముందుగా బాండి వేడెక్కాలి. ఆ మూకుడు వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని మంట పూర్తిగా తగ్గించేసి చిన్న మంట మీద ఈ పోపు దినుసులు వేయించుకోవాలండి. పోపు ఎప్పుడు కూడా మాడిపోకూడదు అనమాట. ఎందుకంటే మాడిపోయిన ఏ ఆహారమో మనకి మంచిది కాదండి ఆరోగ్యానికి. మాడిపోయిన ఆహారాలు తింటే కనుక క్యాన్సర్ వ్యాధి వస్తుందంట. అందుకని పోపు మాడనివ్వకండి. చాలామంది పోపు మాడబెట్టేస్తారండి. ముఖ్యంగా ఎండుమిరపకాయలు బాగా మాడబెట్టేసి ఆ ఎండుమిరపకాయలని, మాడిపోయిన ఎండుమిరపకాయలు తింటూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదండి ఆరోగ్యానికి. కాబట్టి చిన్న మంట పెట్టుకుని పోపు మాడకుండా చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఈ పప్పులన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు నేను దీంట్లో ఎండుమిరపకాయలు వేసాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం దోరగా చక్కగా వేయించుకోవాలన్నమాట. తర్వాత నేను దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసానండి. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంగువ ఇష్టమైతే కనుక వేసుకోండి. ఇష్టం లేదు, మాకు ఇంగువ ఒక స్మెల్ మాకు పడదు అనుకుంటే కనుక వేసుకోకండి. కొంచెం ఇంగు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, బాగుంటుందన్నమాట కూర. ఈ విధంగా వేసుకోండి. వేసుకుని కొంచెం ఇది కూడా పచ్చివాసన లేకుండా వేయించేసుకోవాలండి. ఆ తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేయాలన్నమాట. ఆ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం మనం ఉప్పు, పసుపు వేసి చిన్న మంట మీద ఒకసారి కలిపేసి మూత పెట్టేయాలండి. మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసి వేయించుకుంటూ ఉంటే కనుక, కలిపితే కనుక ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట.
ఇకపోతే పుచ్చకాయ తొక్కలు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో విటమిన్ ఈ, సి, ఇంకా పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయంటండి. ఇంకా ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ పుచ్చకాయ తొక్కలు తినడం వల్ల జీర్ణక్రియకి చాలా మంచిదంటండి. ముఖ్యంగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయంట, నార్మల్లో ఉంటాయంట. ఇంకా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందంటండి, కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుందంట. మరి ఈ పుచ్చకాయని, ఈ తొక్కల్ని మనం తినడం వల్ల బీపీ కూడా తగ్గుతుందంటండి. ఇంకా గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుందంట, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుందంటండి. ఇంకా మన చర్మం ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. ఇంకా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట. ఇంకా వేసవికాలంలో మన శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుంచి కూడా కాపాడుతుందండి. కాబట్టి ఈ పుచ్చకాయలతోటి ఈ తొక్కలు పారేయకుండా మనం ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదండి, ఈ పుచ్చకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. పుచ్చకాయ ముక్కలు మాత్రం పైన గ్రీన్ కలర్ లేయర్ తీసేయాలండి. లోపల ఉండే రెడ్ కలర్ అంతా కూడా పూర్తిగా తీసేసి బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఎందుకంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఈ విధంగా వేసేసి ఒక్క చుక్క నీళ్ళ చుక్క చల్లండి. చల్లి మూత పెట్టేస్తే చక్కగా మెత్తగా ఉడికిపోతాయండి. మధ్య మధ్యలో 2-3 సార్లు మూత తీసి కలుపుకోండి. ఈ పుచ్చకాయతోటి మనం ఏది తయారు చేసినా చాలా రుచిగా ఉంటాయండి. ఎందుకంటే మంచి స్మూతీ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. పాలు పోసి ఒక అరటిపండు వేసుకుని, పుచ్చకాయ ముక్కలు వేసుకుని జ్యూస్ లాగా చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నేను కట్ చేశాను కదండి, దానికంటే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుని మనం ఉల్లి ఆవకాయ పట్టుకుంటాం కదా, ఒక వారం రోజులు 10 రోజులు నిల్వ ఉండేలాగా, అలాగా మామిడికాయ ముక్కలకు బదులుగా ఆవకాయ పట్టుకున్న దాంట్లో నిమ్మరసం వేసుకు పట్టుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా ఒకే రకమైన కూరగాయలు, ఆకుకూరలు తినకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మనం వండుకున్నట్లయితే బాగుంటుందండి. ముఖ్యంగా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మీరు వండే కూరలతో పాటు ఇది కూడా ఒక డిష్ తయారు చేశారంటే వాళ్ళకి బాగుంది కదా ఐడియా అని తప్పకుండా అనిపిస్తుంది అనమాట. నేను పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టాను కదండి, చాలా చాలా తొందరగా నానిపోతుంది. నీళ్లు పూర్తిగా తీసేసి ఈ పెసరపప్పు ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకుని మంచిగా శుభ్రంగా కలిపేసి మూత పెట్టేయాలండి. ఈ పెసరపప్పు కూడా చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఎలాంటి ఆహారం తిన్నా సరే పెసరపప్పు తింటే కనుక మొత్తం జీర్ణమైపోతుంది అనమాట. అంత జీర్ణక్రియకి అంత మంచిదండి పెసరపప్పు. ఇంకా వేసవి కాలంలో చాలా చలువ చేస్తుంది, మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది, మన పొట్టకి చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా ఈ పప్పుని ఏమంటారంటే మాంసం తినే పప్పు అంటారండి. అంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు దీన్ని ఒక గుప్పెడు పప్పు నానబెట్టుకుని ఏదో ఒక రూపంలో ఆహారంగా తింటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గుతారనమాట. అంటే మన శరీరంలో ఉండేటటువంటి కొవ్వుని, ఆ కొలెస్ట్రాల్ని, అధికమైనటువంటి బరువుని కరిగించేసేటటువంటి శక్తి ఈ పెసరపప్పులో ఉంటుందన్నమాట. కాబట్టి ఎలా చూసుకున్నా ఈ కూర చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ముద్ద తెలుసు కదండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఈ 3 కలిపి కచ్చా పచ్చా మిక్సీలో గ్రైండ్ చేశాను. మెత్తగా పేస్ట్లా చేసుకోకుండా కచ్చా పచ్చా నూరుకోవాలన్నమాట. మీరు మిక్సీలో ఉన్న నూరుకోవచ్చు, రోట్లో ఉన్న నూరుకోవచ్చు అండి. వేసి చక్కగా కలిపేసుకోవాలండి. కొంచెం అల్లం పచ్చివాసన పోయేదాకా, కొంచెం కొబ్బరి పచ్చివాసన పోయేదాకా ఒక 2-3 సార్లు కలిపితే సరిపోద్ది. ఎక్కువసేపు వేడి చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా స్టవ్ ఆపేసేయాలన్నమాట. ఇంకా పచ్చి కొబ్బరి ఎంత మంచిది అనేది చాలా వీడియోస్లో మీకు చెప్పానండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఇంకా మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనమాట పచ్చి కొబ్బరి వాడడం వల్ల. అల్లం ఏంటంటే జీర్ణక్రియకి మంచిదండి. కాబట్టి ఇందులో అన్ని ఆరోగ్యకరమైనవే ఉన్నాయన్నమాట. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి దీంట్లో. ఈ కూరని మీరు ఆయిల్తో తయారు చేసుకోవచ్చు, లేదా నెయ్యి వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ కూర అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, పూరీల్లోకి బాగుంటుంది, లేదంటే అచ్చంగా ఒక స్పూన్ వేసుకుని డిన్నర్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినేయచ్చండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇలా తయారు చేసేసుకుని ఒక కప్పు నిండా పెట్టుకుని ఇది తినేసారనుకోండి, కమ్మగా ఉంటుంది, కారంగా ఉంటుంది, కడుపు నిండుతుంది. ఆ విధంగా మీరు బ్రేక్ఫాస్ట్గా అచ్చంగా దీన్ని వాడుకోవచ్చు, లేదంటే అచ్చంగా డిన్నర్గా కూడా దీన్ని మీరు ఉపయోగించుకుని బరువు తగ్గచ్చండి. ఇకపోతే ఈ కూర అస్తమానం వండుకోవద్దు, పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడల్లా వండుకోకండి, ఏదో ఒక్కసారి మాత్రమే వండుకోండి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ పుచ్చకాయ తొక్కల్ని మనం ఏం చేస్తామండి, ఈ మధ్య మనకు పుచ్చకాయ తొక్కలు తినాలని తెలిసింది. కానీ అంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, పశువులకు ఆహారంగా వేసేవాళ్ళం.
కాబట్టి మీ ఇంట్లో ఆవులు కానీ బర్రెలు కానీ ఉంటే వాటికి ఆహారంగా పెట్టేసేయండి. అంతేగాని వీటిని కూడా మనం వండుకు తినేస్తే పాపం వాటికి చలువ చేసే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి టేస్ట్ కోసం నేను చెప్పినవన్నీ ఏదో ఒకసారో 2 సార్లు చేసుకుని మీరు ఎప్పుడు పుచ్చకాయ తెచ్చుకున్నా దాని తాలూకా తొక్కలన్నీ తప్పకుండా మీ ఇంట్లో కానీ మీకు దగ్గరలో కానీ ఎక్కడన్నా ఆవులు ఉంటే వాటికి ఆహారంగా ఇవ్వండి, లేదా బర్రెల కన్నా ఇవ్వండి. మరి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.